హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీ. ఈరోజు స్పెషల్ రెసిపీ కంద పులుసు, చిక్కటి గ్రేవీతో చేసిన కంద పులుసు రెసిపీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. కందగడ్డను ఉడికించడానికి ఇలా రైస్ కడిగిన వాటర్ తీసుకొని ఇందులో కందగడ్డను వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. కందని ప్రాపర్గా ఉడికించకుంటే దురదొచ్చేస్తుంది. అందుకే చింతపండు కానీ జామ ఆకులు కానీ చింతాకులు కానీ వేసి ఉడికించుకోవాలి. ఈ ఉడికిస్తున్న కందగడ్డని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 20 గ్రాముల జీలకర్ర, 20 గ్రాముల ధనియాలు, చిటికెడు మెంతులు వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ధనియాలు తొందరగా నలగవు, అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ధనియాలు జీలకర్రని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత